నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏనుగువానిలంక హైస్కూల్లో దేవి ఫిషరీస్ సంస్థ సీసీఆర్ నిధులతో విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ. సంస్థ ఎండీ సురేందర్ ను అభినందించిన మంత్రి నిమ్మల. రాజకీయాలకు ఓటుకు నోటు నేర్పించిన డర్టీ పొలిటీషియన్ చంద్రబాబే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించిన మిథున్ రెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసా. అమలాపురం ఐదవాబాద్లో ఉత్సాహంగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. కూటమి 2 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన నాయకులు. జీవితంలో మనం సంపాదించిన ఆస్తిపాస్తుల కంటే సమాజానికి చేసిన మంచి పనులే శాశ్వతంగా నిలిచిపోతాయని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం ఏనుగువానిలంక హైస్కూల్ ప్రాంగణంలో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవి ఫిషరీస్ సంస్థ సీసీఆర్ నిధులతో సమకూర్చిన సైకిళ్లను ఏనుగువానిలంక హైస్కూల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 244 మంది విద్యార్థులకు ఆ సంస్థ ఎండీ సురేందర్ తో కలిసి మంత్రి రామానాయుడు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ దశల వారీగా ఉచితంగా సైకిల్ అందించేందుకు కృషి చేస్తున్నారని తెలియజేశారు. అనంతరం దేవి ఫిషరీస్ ఎండీ సురేందర్ ను మంత్రి రామానాయుడు సత్కరించారు. ఏనుగువానిలంక జడ్పీ హై స్కూల్ నుంచి చదువు యొక్క అవసరం మనందరికీ తెలుసు. అటువంటి అవసరాన్ని ఈ ప్రభుత్వం గుర్తించి విద్యకు ప్రాధాన్యతనిస్తూ విద్యకు ప్రాముఖ్యత ఇస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఒక గుమస్తా కొడుకు కలెక్టర్ కావాలన్నా, ఒక 4 ఏళ్లలో పనిచేసే ఆమె కూతురు ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నా, వాళ్ళ జీవితాన్ని మార్చగలిగేటువంటి శక్తి ప్రపంచంలో దేనికైనా ఉంది అంటే అది ఒక్క చదువుకు మాత్రమే ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అటువంటి చదువు డబ్బులు లేక ఆగిపోకూడదు, అటువంటి చదువు కొనసాగించడానికి ఇబ్బందులు ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో ముఖ్యంగా మన నియోజకవర్గంలో కూడా మీ ఆశీర్వాదానికి తగినటువంటి విధంగా, మీ రుణం తీర్చుకునేటువంటి విధంగా పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు 2014లో 6,000 ఓట్ల మెజార్టీ అయినా, 2019లో 18,000 మెజార్టీ అయినా, 2024లో 70,000 మెజార్టీ అయినా ఎప్పుడు కూడా మీకు మరింత సేవ చేయడానికే నాకు పెరుగుతున్నటువంటి మెజార్టీని బట్టి ఇంకా బాధ్యతని ఇంకా పెంచుకుంటూ మీ రుణం తీర్చుకునేటువంటి విధం ఇంకా పెరగాలి, నా మీద ఎక్కువ బాధ్యత పెట్టారు అనేటువంటి భయం భక్తులతోటే ఈరోజు నేను శాసనసభ్యుడిగా పనిచేస్తూ ఉన్నా. అంతే తప్ప ఈరోజు ఆదరణ చూసో లేకపోతే మెజార్టీలు చూసో అహంకారంతో అహంభావంతో వెళ్ళేటువంటి మనిషిని కాదు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఓట్లు నాకు మరింత బాధ్యతను పెంచుతున్నాయి. కాబట్టి ఇంకా మీకు ఎట్లా సేవ చేయాలి, ఇంకా మీకు ఏ అవసరాల్ని ఎట్లా తీర్చాలి, నా మీద ఇంత నమ్మకాన్ని పెట్టినప్పుడు, నా మీద ఇంత విశ్వాసాన్ని ఉంచినప్పుడు నేను ఇంకా పరిపాలన ఎలా మెరుగుపరుచుకోవాలనే విధంగా నేను పని చేసుకుంటూ వస్తూ ఉన్నా. అందులో భాగంగానే ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడే చెప్పారు పెద్దలు ఈ 2 ఏళ్లలోనే. ఎందుకంటే ఆ రోజు 14, 19లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మన నియోజకవర్గంలో. 19లో ప్రభుత్వం మారింది, ధ్వంసం 5 సంవత్సరాల పాలనలో 20 సంవత్సరాల పాటు రాష్ట్రం వెనక్కి ఎట్లా వెళ్ళిపోయిందో మన పాలకులు నియోజకవర్గం కూడా ఆ మాదిరిగానే 20 సంవత్సరాలు వెనక్కిపోయింది గత 5 సంవత్సరాల పాలనా మహాత్యం. కానీ మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో 24లో అధికారులకు వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలోనే మళ్ళీ మన పాలకులు నియోజకవర్గానికి దగ్గర మళ్ళీ 1,100 కోట్ల రూపాయలు నిధులు ఒక్క 2 ఏళ్లలో ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చాము అని అంటే ఈ నియోజకవర్గ అభివృద్ధి మీద, ఈ నియోజకవర్గానికి సంక్షేమం మీద మనకున్నటువంటి చిత్తశుద్ధికి అదే ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. అటువంటి ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమం మీదో, ప్రభుత్వం ఇచ్చేటువంటి అభివృద్ధి మీదో సరిపెట్టుకోవాలా, ఇంకా ఇతరత్ర ఇంకా ఇంకా ఇంకా
నా నియోజకవర్గానికి ఏం చేయడానికి అవకాశం ఉంటుందో పరిశీలించుకుంటూ ఉన్నా. ఇంకా ఏం చేయడానికే అవకాశాలు ఉన్నాయో నలుగురితోటి మాట్లాడుతూ నేర్చుకుంటూ ఉన్నా. అందులో భాగంగానే మీరు చూస్తూ ఉన్నారు శ్మశాన వాటికలు. ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలను తన ఇంటికి పిలిచి ఘోరంగా అవమానించారని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. మహిళలు ఓటుకు 2,000 రూపాయలు తీసుకున్నారని, అందువల్ల ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వారికి లేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. దేవుళ్ల లాంటి మహిళలను ఉద్దేశించి అంత నీచంగా మాట్లాడిన చంద్రబాబు తక్షణమే రాష్ట్ర మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు రాజకీయాలకు ఓటుకు నోటు సంస్కృతిని పరిచయం చేసిన పితామహుడే చంద్రబాబు అని, అలాంటి డర్టీ పొలిటీషియన్ మహిళకు నీతులు చెప్పడం హాస్యాస్పదమని ఆమె ఎద్దేవా చేశారు. ఆత్మగౌరవం రెట్టింపైందని నేను అడుగుతూ ఉన్నాను. మహిళలకు నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000 ఇస్తానని చెప్పారు కదా, ఇవ్వకుండా మోసం చేయడం వల్ల ఆత్మగౌరవం రెట్టింపైందా నేను అడుగుతూ ఉన్నాను. అలాగే 0 వడ్డీ ఇస్తానని చెప్పారు, అక్కడ అందరూ డ్వాక్రా మహిళలు కూడా ఉన్నారు. 0 వడ్డీ ఎగ్గొట్టడం వలన ఆత్మగౌరవం పెరిగిందా నేను అడుగుతూ ఉన్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు టంచన్గా 0 వడ్డీ ఇచ్చేవారు కదా, అది ఈ రోజు ఇవ్వకుండా ఎగ్గొట్టడం వలన వాళ్ళ ఆత్మగౌరవం పెరిగిందా? అలాగే 3 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా రుణానికి ఇస్తాను, 0 వడ్డీ ఇస్తాను అని చెప్పారు, అది ఎగ్గొట్టడం వల్ల వాళ్ళ ఆత్మగౌరవం పెరిగిందా నేను అడుగుతూ ఉన్నాను. మహిళలకి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వకుండా ఎగ్గొట్టడం వల్ల వాళ్ళ ఆత్మగౌరవం పెరిగిందా నేను అడుగుతూ ఉన్నాను. మహిళలకి 3 సెంట్ల భూమి ఇస్తానన్నారు కదా, అది ఇవ్వకుండా ఎగ్గొట్టడం వల్ల వాళ్ళ ఆత్మగౌరవం పెరిగిందా? అలాగే మహిళలకి ఇల్లు కట్టిస్తానన్నారు కదా, అది ఇవ్వకుండా ఎగ్గొట్టడం వల్ల ఆత్మగౌరవం పెరిగిందా చెప్పండి. అలాగే ఫ్రీ బస్ ఇస్తానని చెప్పి 5 బస్సులకు మాత్రమే ఫ్రీ బస్సు అవకాశాన్ని ఇచ్చి 11 బస్సులకు ఫ్రీ బస్సులో తిరగే అవకాశం ఇవ్వకుండా ఉన్నందుకు వాళ్ళ ఆత్మగౌరవం పెరిగిందా నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకుంటే 55 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వకుండా ఎగ్గొట్టినందుకు వాళ్ళ ఆత్మగౌరవం పెరిగిందా? అలాగే తల్లికి వందనం తీసుకుంటే 20 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొట్టినందుకు వాళ్ళకి ఆత్మగౌరవం పెరిగిందా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నారు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఇస్తానని ఇవ్వకుండా ఎగ్గొట్టినందుకు వాళ్ళ ఆత్మగౌరవం పెరిగిందా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఈ విధంగా తీసుకుంటే దిశ చట్టం, మహిళల రక్షణ కోసం ఆ రోజు జగనన్న ఏర్పాటు చేసిన దిశ చట్టాన్ని మీరు రద్దు చేసినందుకు వాళ్ళ ఆత్మగౌరవం పెరిగిందా? అలాగే గంజాయి, డ్రగ్స్, మద్యం విచ్చలవిడిగా దొరకడం వల్ల మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి ఏర్పడినందుకు వాళ్ళ ఆత్మగౌరవం పెరిగిందా అని నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు మద్యం విచ్చలవిడిగా దొరుకుతూ 1,00,000కు పైగా బెల్ షాప్స్ మీరు ఏర్పాటు చేసినందుకు, మహిళల తాలిబొట్లు తెగిపోతూ ఉన్నందుకు వాళ్ళ ఆత్మగౌరవం పెరిగిందా చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతూ ఉన్నాను. ఏ విధంగా వాళ్ళ ఆత్మగౌరవం పెరిగిందని మీరు పచ్చి అబద్ధాలు చెప్తారు చంద్రబాబు నాయుడు గారని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇంత దారుణమైన అబద్ధాలు, ఇంత దారుణమైన మోసం ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. అది చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు చేసిన పరిస్థితి. తీసుకుంటే ఆ రోజు 2014లో ముఖ్యమంత్రిగా ఎన్నికల టైంలో తీసుకుంటే 14,200 కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి డ్వాక్రాకి వాళ్ళకి రుణమాఫీ చేయకుండా మోసం చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎవరు కూడా మర్చిపోలేదు. అలాగే తీసుకుంటే 2016 అక్టోబర్ నుంచి కూడా వాళ్ళకి 0 వడ్డీని ఎగనామం పెట్టడం జరిగింది. మనం అందరం చూసాం. దానివల్ల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏబీ గ్రేడ్లుగా ఉన్న మహిళలు సిడి గ్రేడ్లుగా డ్వాక్రా సంఘాలు పడిపోవడం జరిగింది అతని పాలనలో. అలాగే తీసుకుంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 4,800 కోట్లు 0 వడ్డీ కోసం కేటాయించి మహిళల అకౌంట్లో వేయడం జరిగింది. జగనన్న 3 లక్షల వరకు రుణానికి 0 వడ్డీ ఇస్తూ ఉంటే టంచన్గా నేను 10 లక్షలు ఇచ్చేస్తానని ఎన్నికల టైంలో చెప్పి మహిళల్ని నమ్మించి ఓట్లు వేయించుకొని 3 లక్షలకి లేదు, 10 లక్షలకి లేదు. ఈరోజు ఎంత దారుణంగా మహిళలు మోసపోయారో అందరూ గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయింది అంటారు. ఆ విధంగా అక్కడ 10 లక్షలకి 0 వడ్డీ వస్తుందని మహిళలు ఓట్లేస్తే ఇక్కడ 3 లక్షలకి లేదు, 10 లక్షలకి లేని పరిస్థితి అయిపోయింది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి. అన్ని విధాలుగా మహిళలకి మోసం చేసిన ముఖ్యమంత్రిగా ఈరోజు నిలిచిపోయారు. నిజం చెప్పాలంటే మీరు ఆత్మగౌరవం రెట్టింపు చేయలేదు, మోసం రెట్టింపు చేశారు.
మాజీ ఎంపీ వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను ఎంపీ మిథున్ రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వారు ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ముద్రగడ సతీమణి పద్మావతి, కుమారులు బాలు, గిర్లను పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముద్రగడ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో తోట నరసింహం, కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగ గీత, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జక్కంపూడి రాజా తదితరులు ఉన్నారు. వారి కుటుంబానికే కాదు, వారి మిత్రులందరికీ కూడా చాలా తీరని లోటు. ఆ క్రమంలోనే నేను కూడా వారితో శాసనసభ్యుడిగా, వారి మంత్రిగా ఉన్నప్పుడు మరి వారితో చాలా దగ్గర సంబంధాలు ఉండేటివి. వారు కూడా ఎక్కువ గౌరవం ఇచ్చేవారు. ఎప్పుడు వారు తిరుపతికి వచ్చినా నన్ను కలవకుండా వచ్చేవారు కాదు. మరి ఆ సంబంధాలు ఆయన ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ బలపడినాయి. మరి ఈరోజు వారు మరణించారని బాధ కలిగేదే కాకుండా, నేను అప్పుడు కూడా మాల్లో ఉన్నాను కాబట్టి వారి మరణం సమయంలో కానీ లేదా తర్వాత వారి దినం అంటే ఏమంటారు, దినాలు అంటారా, సంతాపం సమయంలో కానీ రాలేకపోయాను, రాకూడదని. మరి ఈరోజు రావడం జరిగింది. చాలా బాధగా ఉంది. తప్పనిసరిగా వారి కుటుంబానికి ఇది తీరని లోటు. ఆ లోటు మేమెవరు కూడా పూడ్చలేంది. అయినా కూడా మా వంతు వారి కుటుంబ శ్రేయస్సు కోసం తప్పనిసరిగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.